ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన వీల్స్ ఛానల్. ఈ వీడియో ద్వారా మన గ్రాజియాలో స్పోర్ట్స్ ఎడిషన్ అనేది కొత్తగా రిలీజ్ అయింది. ఇది హోండా సంబంధించిన వెహికల్. దీని గురించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం తెలుసుకోబోతున్నాం ఈ వీడియో ద్వారా. ఇవి చూడడానికైతే గ్రాజియా వెహికల్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది మనకు గ్రాజియాలో హోండాలో గ్రాజియా అని ఒక వెహికల్ ఉంటుంది. సో ఆ గ్రాజియాలో స్పోర్ట్స్ ఎడిషన్ అన్నమాట. అంటే కొత్తగా లిమిటెడ్ ఎడిషన్ కింద స్పోర్ట్స్ ఎడిషన్ కింద ఈ వెహికల్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. దీంట్లో మనకు డిస్క్ వేరియంట్ ఒకటే అవైలబుల్గా ఉంటుంది. దీంట్లో 2 కలర్స్ అయితే ఉంటాయి. ఇది వచ్చేసి రెడ్ కలర్, ఇంకో కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ ఉంటుంది. అయితే ఈ రెడ్ కలర్ మనకు చూడడానికైతే అపిరెన్స్ ఇలా ఉంటుందన్నమాట. సో దీంట్లో చాలా స్పోర్టివ్ లుక్లో ఉండే ఈ గ్రాఫిక్ డిజైనింగ్ అయితే మనకు కనిపిస్తుంది. ఇది వచ్చేసి చాలా అట్రాక్టివ్ గ్రాఫిక్ డిజైన్ అయితే దీనికి ఇవ్వడం జరిగింది. ఇది ఫ్రంట్ చూసినట్టయితే మనకు ఈ ఫ్రంట్లో ఇది వచ్చేసి మనకు హెడ్ ల్యాంప్ అనమాట. అంటే మనకు వైజర్ కింద వచ్చేసి ఇక్కడ పొజిషన్ ల్యాంప్స్ అనేవి ఉంటాయి. ఈ పొజిషన్ ల్యాంప్స్ BS6లో గ్రాజియాలో కూడా కనిపిస్తాయి, బట్ BS4లో మాత్రం ఉండవు. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో స్ప్లిట్ LED హెడ్ ల్యాంప్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇవి వచ్చేసి LED హెడ్ ల్యాంప్స్ అనమాట. వీటిని పొజిషన్ ల్యాంప్స్ అంటారు. ఇది వచ్చేసి LED హెడ్ ల్యాంప్స్. ఇది హెడ్ లైట్ అనమాట. సో ఇది వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇండికేటర్స్గా ఇవి పనిచేస్తాయి. సో ఇది ఫ్రంట్ సైడ్ చూడడానికైతే లుకింగ్ చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రంట్లోనే ఇది 125cc ఇంజన్ దీంట్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి దీంట్లో గ్రాజియా 125 స్పోర్ట్స్ ఎడిషన్ అని చెప్పి మనకి ఫ్రంట్లో అయితే స్టిక్కరింగ్ అయితే చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఆ సీట్ కింద వచ్చేసి గ్రాజియా స్పోర్ట్స్ ఎడిషన్ అని చెప్పి మనకి ఇక్కడ ఈ రెడ్ కలర్లో ఉండే కలర్ పైన మనకు వైట్ అండ్ బ్లాక్ మిక్సింగ్తో స్టిక్కరింగ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది రెడ్ కలర్ కాబట్టి ఇలాంటి స్టిక్కరింగ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ సైడ్లో హోండా లోగో అయితే ఒక స్టిక్కర్ అయితే మనకు కనిపిస్తుంది. ఇదే కాకుండా దీనికి ఆ బ్యాక్ సైడ్ వచ్చి చూస్తే దీంట్లో ఇది రెడ్ కలర్కి వైట్ కలర్లో ఉండే స్ప్లిట్ గ్రాబ్రియల్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ చూడ్డానికైతే ఈ వెహికల్ చాలా అట్రాక్టివ్గా అయితే కనిపిస్తుందన్నమాట. సో ఇదే కాకుండా దీంట్లో బ్యాక్ సైడ్ అయితే ప్రీవియస్ గ్రాజియాలో ఎలా ఇచ్చారో సేమ్ అలాంటి డిజైన్ సంబంధించిన ఈ టెయిల్ ల్యాంప్ కానీ లేకపోతే ఇండికేటర్స్ కానీ అయితే మనకు కనిపిస్తాయి. ఈ బ్యాక్ సైడ్లో చూస్తే ఈ బ్యాక్ సైడ్ కూడా క్రోమ్ మఫ్లర్ సంబంధించిన కవర్ అయితే ఉంటుంది మఫ్లర్ పైన. సో ఇది మనకు స్పెషల్ అట్రాక్షన్గా ఈ గ్రాజియాలో మనకు కనిపిస్తాయి. సో దీని ఫీచర్స్ పరంగా చూసినట్టయితే దీనిలో ఫీచర్స్ అనేది మనకు ఈ మెయిన్గా దీంట్లో అట్రాక్ట్ చేసేది లుకింగ్ అనమాట. సో ఈ లుకింగ్ కాకుండా మనకు ఇదేగా ఈ ప్రీవియస్ గ్రాజియాతో కంపేర్ చేసినట్టయితే దీంట్లో స్పోర్ట్స్ ఎడిషన్లో మనకు దీంట్లో ఫ్రంట్ వచ్చేసి అలాయ్ వీల్స్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి డిస్క్ బ్రేక్ ఇచ్చారు. ఇది వచ్చేసి అలాయ్ వీల్స్ డిస్క్ బ్రేక్. దీనిలో ఒకటే వేరియంట్ ఉంటుంది. స్పోర్ట్స్ ఎడిషన్లో ఈ అలాయ్ వీల్స్ అండ్ డిస్క్ బ్రేక్ వేరియంట్ ఒకటే ఉంటుంది. అదే నార్మల్ గ్రాజియాలో చూస్తే దానిలో 2 వేరియంట్స్ కనిపిస్తాయి. ఒకటి వచ్చేసి స్టాండర్డ్ వేరియంట్, రెండోది వచ్చేసి డిస్క్ వేరియంట్. స్టాండర్డ్ వేరియంట్కి ఇలా అలాయ్ వీల్స్ రావు. గ్రాజియాలో నార్మల్ స్టీల్ షీట్ అయితే వస్తుంది. డిస్క్ వేరియంట్లో ఇలా అలాయ్ వీల్స్ వస్తూ డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది. కానీ ఇది గ్రాజియాలో స్పోర్ట్స్ ఎడిషన్ కాబట్టి దీంట్లో ఒకటే వేరియంట్ ఉంటుంది. అలాయ్ వీల్స్ ప్లస్ డిస్క్ బ్రేక్తో ఉన్న ఈ వేరియంట్ అయితే మనం చూడవచ్చు అనమాట. సో ఇది లెఫ్ట్ సైడ్లో ఉన్నట్టు అంటే రైట్ సైడ్లో ఉన్నట్టు కానీ లెఫ్ట్ సైడ్లో కూడా మనకు ఇక్కడ కింద ఫుట్ పెడల్స్ దగ్గర హోండా లోగో అయితే మనకు కనిపిస్తుంది. ఈ గ్రాఫిక్ డిజైనింగ్ అయితే చాలా స్టన్నింగ్గా సూపర్గా అయితే మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇది నార్మల్గా అపిరెన్స్ గురించి ఈ గ్రాజియాలో ఉన్నట్టుగానే దీంట్లో ఫుల్లీ డిజిటల్ మీటర్ అయితే ఇవ్వడం జరిగింది. ఫుల్గా అంటే ఈ పైన వచ్చేసి మనకు స్పీడోమీటర్గా పనిచేస్తుంది, కింద వచ్చేసి ఫ్యూయల్ సంబంధించిన ఇండికేటర్గా పనిచేస్తుంది. ఇవే కాకుండా ఇది లెఫ్ట్ రైట్
ఇండికేటర్స్ ఉంటాయి, ఎకో స్పీడోమీటర్స్ ఉంటాయి. సో ఇలా మనకు ఫుల్లీ డిజిటల్ మీటర్గా అంటే మనకు కంప్లీట్ సంబంధించిన డిజిటల్ మీటర్లోనే డిస్ప్లే అవుతాయి అనమాట. దీనిలో ఫ్యూయల్ ఇంకా ఎంత ఉంది అనేది డిస్ప్లే అవుతుంది. మనం ఉన్న ఫ్యూయల్ని బట్టి ఎన్ని కిలోమీటర్స్ మనము జర్నీ చేయవచ్చు అనేది చూపిస్తుంది. సో ఇదే కాకుండా సర్వీస్ రిమైండర్స్ చూపిస్తుంది. సో ఎకో ఇండికేటర్ అనే స్పీడ్ చూపిస్తుంది. సో ఇలా మనకు చాలా ఫీచర్స్ అయితే డిజిటల్ మీటర్లో మనం చూడవచ్చు. ఈ లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే దీంట్లో మనకు ఇక్కడ వచ్చేసి పాసింగ్ బటన్ అయితే ఉంటుంది. సో ఇంకా ఎక్స్ట్రా బటన్స్ అయితే ఏమి ఉండవు. ఇది వచ్చేసి పాసింగ్ స్విచ్, మనం హై బీమ్ లో బీమ్ వేసుకోవడానికి పాసింగ్ స్విచ్ లెఫ్ట్ సైడ్లో ఇచ్చారు. రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్ ఇండికేటర్స్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఇది హార్న్ స్విచ్ అయితే ఉంటుంది లెఫ్ట్ సైడ్లో. రైట్ సైడ్లో చూసినట్టయితే మనకు ఈ వెహికల్లో మనకు ఇంజన్ స్టాప్ అండ్ స్టార్ట్ స్విచ్ అయితే ఇవ్వడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే మనకు వెహికల్ పై నుంచి అంటే ఇక్కడ లాక్ ఆన్ చేయకుండా అంటే ఆఫ్ చేయడానికి ఇక్కడ డైరెక్ట్గా ఆఫ్ చేసుకోవచ్చు అనమాట, కీ ఆఫ్ చేయకుండా. సో ఇది ఒకటి మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ఇది కాకుండా ఇంజన్ స్టార్ట్ బటన్ అయితే ఉంటుంది. ఇవే కాకుండా ఇంకా కొంచెం ఈ రైట్ సైడ్లో మనకి కింద చూసినట్టయితే దీంట్లో మనకి ఇక్కడ మల్టీ ఫంక్షనల్ స్విచ్ అనేది కనిపిస్తుంది. ఈ మల్టీ ఫంక్షనల్ స్విచ్ వల్ల ఈ మల్టీ ఫంక్షనల్ యూనిట్ వల్ల ఉపయోగం ఏంటి అంటే దీంట్లో మనకు డైరెక్ట్గా ఇక్కడ మనము కీ ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఇది ఆఫ్లో మనం ఇన్సర్ట్ చేస్తాము. ఇది లాక్ చేయడానికి అయితే కిందికి అంటాం ప్రెస్ చేసి. నెక్స్ట్ వచ్చేసి ప్రెస్ చేసి కొంచెం పైకన్నట్టయితే ఫ్యూయల్ అండ్ సీట్ సంబంధించిన ఫంక్షన్స్ అయితే మనం చూడవచ్చు అనమాట. ఇంకా పైకంటే మనం ఇంజిన్ ఆన్ చేయడానికి అయితే ఇగ్నిషన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనం ఫ్యూయల్ అండ్ సీట్ దగ్గర ఉంచేసి ఈ పైన ఫ్యూయల్ కింద సీట్ అని ఉంటుంది. ఈ అప్ బటన్ ప్రెస్ చేస్తే మనకు ఫ్యూయల్ లిడ్ ఓపెన్ అవుతుంది. ఈ సీట్ ప్రెస్ చేస్తే మనకు సీట్ ఓపెనర్గా మనకు పనిచేస్తుంది అనమాట. ప్రెజెంట్ నేను సీట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఈ సీట్ ఓపెన్ చేయగానే మనకు ఒక చిన్న సౌండ్ వచ్చేసి సీట్ ఓపెన్ చేయడానికి మనకి ఇది ఓపెన్ అవుతుంది. సో ఇలా గ్రాజియాలో మనకు సీట్ అయితే ఓపెన్ చేయడానికి ఇక్కడ సీట్ ఓపెనర్ స్విచ్ అనేది మనం ప్రెస్ చేస్తే ఈ సీట్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. లేదంటే మనకు సీట్ లాక్ అయిపోయి ఉంటుంది అనమాట. అది ఓపెన్ చేసినప్పుడు మనకు లాక్ ఓపెన్ అవుతుంది. సో దీంట్లో మనకు 1000 లీటర్ సంబంధించిన మనకు ఒక అండర్ సీట్ స్టోరేజ్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మిర్రర్స్ అనమాట. ఇవే కాకుండా మనకు ఫస్ట్ ఎయిడ్ కిట్ అయితే వస్తుంది. ఈ ఫస్ట్ ఎయిడ్ కిట్ కాకుండా టూల్ కిట్ కూడా వస్తుంది వెహికల్తో పాటు. సో దీంట్లో మనకు ఫుల్ హెల్మెట్ మనం స్టోర్ చేసుకునే విధంగా ఇంకేమైనా మనం డాక్యుమెంట్స్ కానీ ఇంకేమైనా ఉంటే మనం స్టోర్ చేసుకునే అయితే అండర్ సీట్ స్టోరేజ్ ఉంటుంది. అయితే ఇది వరకు గ్రాజియాలో ఏంటంటే అంటే BS6లో కాదు, BS4లో వచ్చేసి మనకు ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి ఈ ప్లేస్లో ఉండేది. ఇది BS6 వేరియంట్లో స్పోర్ట్స్ స్టేషన్. సో దీంట్లో కూడా మనకు ఫ్యూయల్ ట్యాంక్ ఇక్కడ సీట్ కింద ఇవ్వకుండా బ్యాక్ సైడ్కి అయితే షిఫ్ట్ చేయడం అయితే జరిగింది. ఇది వచ్చేసి మనకు దీని కింద ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది. ఒకసారి మనం ఇక్కడ ఫ్యూయల్కి సంబంధించిన ఈ బటన్ ప్రెస్ చేస్తే మనకు ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను బటన్ ప్రెస్ చేస్తున్నాను. సో బటన్ ప్రెస్ చేయగానే ఫ్యూయల్ ట్యాంక్ సంబంధించిన ఎక్స్టర్నల్ లిడ్ అయితే ఉంటుంది, ఓపెన్ అయింది. ఈ లిడ్ లోపల మనకి ఇంకొక ఇంటర్నల్ ఫ్యూయల్ లిడ్ అయితే ఉంటుంది. సో దీన్ని ఇలా మనం తిప్పేసి ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా మనకు ఫ్యూయల్ ట్యాంక్ అనేది ఉంటుంది. దీనివల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మనము పెట్రోల్ బంక్ అంటే ఫ్యూయల్ నింపేటప్పుడు మన సీట్ పై నుంచి దిగకుండానే జస్ట్ ఒక బటన్ ప్రెస్ చేయడం ద్వారా మనం డైరెక్ట్గా లిడ్ ఓపెన్ చేసి ఫ్యూయల్ నింపుకోవడానికి అయితే మనకి ఇది యూజ్ అవుతుంది. సో మనకు ఫ్యూయల్ నింపిన తర్వాత దీన్ని జస్ట్ ఇలా హార్డ్గా ప్రెస్ చేస్తే అది ఫిక్స్ అయిపోతుంది అనమాట. సో ఇలా మనకు ఫ్యూయల్ ట్యాంక్ అయితే మనకు ఉంటుంది. దీంట్లో 5.3 లీటర్స్ ఫ్యూయల్ మనం వేస్తే ఇది ఫుల్ ట్యాంక్ అవుతుంది. గ్రాజియాలో నార్మల్ BS6 వెర్షన్లో ఫుల్ ట్యాంక్ వచ్చేసి 5.3 లీటర్సే ఉంటుంది. ఈ స్పోర్ట్స్ స్టేషన్లో కూడా మనకు 5.3 లీటర్సే ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే మనం చూడవచ్చు అనమాట. సో ఇది మనకు చూడడానికైతే గ్రాజియాలో ఇలా అయితే మనకు ఇవన్నీ డీటెయిల్స్ మనము అంటే ఇవన్నీ కనిపిస్తాయి. దీంట్లో ఫ్రంట్ వచ్చేసి మనకు సస్పెన్షన్ చూసినట్టయితే టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది టెలిస్కోపిక్ సస్పెన్షన్ అనమాట. బ్యాక్ సైడ్ చూసినట్టయితే బ్యాక్ సైడ్ స్ప్రింగ్ లోడెడ్ హైడ్రాలిక్ సస్పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది హైడ్రాలిక్ సస్పెన్షన్ అనమాట. ఇది స్ప్రింగ్ లోడెడ్. ఇది 3 స్టెప్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ అంటారు. అంటే 3 స్టెప్స్ ఉంటాయి. దీంట్లో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు సీట్ హైట్ని. సో ఇలా మనం అడ్జస్ట్ చేసుకోవడానికైతే దీంట్లో పనికి వస్తుంది. సో ఇంజన్ పరంగా చూసినట్టయితే దీంట్లో అండర్ బోన్ సంబంధించిన ఇంజన్ అయితే ఇచ్చారనమాట. అంటే ఇంజన్ వచ్చేసి లోపల ఉంటుంది. దీంట్లో 125cc ఇంజన్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు HET BS6 ఇంజన్ అనమాట, హోండా ఇంజన్. అంటే హోండా ఎకో టెక్నాలజీ ద్వారా ఇది మనకు పనిచేస్తుంది అనమాట. అంటే ఎకో ఫ్రెండ్లీ ఇంజన్ అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి దీనిలో ESP ఇన్హాన్స్డ్ స్మార్ట్ పవర్ టెక్నాలజీ ద్వారా ఇది పనిచేస్తుంది. దీంట్లో PGMFI అనే ఫీచర్ కూడా ఉంటుందన్నమాట. అంటే దీంట్లో పెట్రోల్ వచ్చేసి డైరెక్ట్గా కార్బోరేటర్ ద్వారా కాకుండా
నార్మల్గా అయితే BS4లో కార్బోరేటర్ ద్వారా ఫ్యూయల్ అనేది పాస్ అవుతుంది. బట్ దీంట్లో ఏంటంటే ESP టెక్నాలజీ అంటే PGMF అనే టెక్నాలజీ ఉండడం వల్ల కార్బోరేటర్తో సంబంధం లేకుండా డైరెక్ట్గా దీంట్లో ఇంజన్కి అయితే పెట్రోల్ ట్యాంక్ నుంచే సప్లై ఉంటుందన్నమాట. సో ఇలా మనకు PGMF అనే టెక్నాలజీ అంటే ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ అంటారనమాట దాన్ని. ఇది వచ్చేసి ESP అనే టెక్నాలజీ దీంట్లో వాడడం జరిగింది. దీంట్లో ESP అంటే ఏంటంటే ఎన్హాన్స్డ్ స్మార్ట్ పవర్ టెక్నాలజీ అనమాట. సో దీని ద్వారా మనకు ఎక్కువగా మైలేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వెహికల్ వచ్చేసి అంటే ప్రీవియస్ ఉన్న వెహికల్ కంటే మనకు ఒక 10% మైలేజ్ని మనం ఎక్స్ట్రా మనము పొందొచ్చు అనమాట. సో ఇది మనకు చాలా ఉపయోగపడుతుంది. సో ఈ ఇంజన్ పరంగా అయితే ఈ ఫీచర్స్ అయితే ఉంటాయన్నమాట. ఇదే కాకుండా మనం టైర్ చూసినట్టయితే ఈ దీంట్లో ట్యూబ్లెస్ టైర్స్ ఉంటాయి హోండా వెహికల్స్లో. ఇది వచ్చేసి ఫ్రంట్ కూడా ట్యూబ్లెస్ టైరే ఉంటుంది, బ్యాక్ టైర్ కూడా ట్యూబ్లెస్ టైర్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీని టైర్ సైజ్ చూసినట్టయితే ఫ్రంట్ వచ్చేసి 90/90 సైజ్ టైర్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు 90/100 సైజ్ టైర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది బ్యాక్ సైడ్, ఇది 90/100 సైజులో ఉంటుంది. ఇదే కాకుండా మనం బ్రేక్ చూసినట్టయితే బ్రేక్ వచ్చేసి ఫ్రంట్ ఓన్లీ డిస్క్ బ్రేకే ఉంటుంది. ఈ డిస్క్ బ్రేక్ వచ్చేసి 190 mm సైజ్ అయితే ఈ డిస్క్ బ్రేక్ సైజ్ ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి మనకు డిస్క్ బ్రేక్ కదా, డిస్క్ బ్రేక్ సైజ్ వచ్చేసి 190 mm ఉంటుంది. అదే బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు డిస్క్ బ్రేక్ ఉండదు, డ్రమ్ బ్రేకే ఉంటుంది. దీని సైజ్ వచ్చేసి 130 mm ఉంటుంది. దీంట్లో LED DC హెడ్ ల్యాంప్ అంటే డైరెక్ట్ కనెక్షన్తో ఉండ DC హెడ్ ల్యాంప్ అయితే LED ల్యాంప్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇదే కాకుండా ఇంకా మనము దీనిలో స్పీడోమీటర్ గురించి చూసినట్టయితే మనం చెప్పుకున్నాం కదా, ఫుల్గా ఉండే అంటే ఫుల్లీ డిజిటల్ మీటర్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ వెహికల్ లెంత్ చూసినట్టయితే ఈ గ్రాజియా స్పోర్ట్స్ దీని లెంత్ చూసినట్టయితే 1829 mm అయితే ఉంటుంది. దీని లెంత్ వచ్చేసి కంప్లీట్గా దీని లెంత్ వచ్చేసి దీని విడ్త్ ఈ గ్రాజియా స్పోర్ట్స్ స్టేషన్ విడ్త్ చూసినట్టయితే దీని విడ్త్ వచ్చేసి 707 mm అయితే మనకు చూడొచ్చు. దీని హైట్ వచ్చేసి అంటే బాడీ హైట్ కింద నుంచి పై వరకు హైట్ వచ్చేసి 1167 mm అయితే ఉంటుంది. దీని వీల్ బేస్ వచ్చేసి అంటే ఈ ఫ్రంట్ వీల్ నుంచి బ్యాక్ వీల్ వరకు వీల్ బేస్ వచ్చేసి 1260 mm అయితే మనం చూడొచ్చు. ఇదే కాకుండా గ్రౌండ్ క్లియరెన్స్ కూడా దీనిలో చాలా ఎక్కువగా అయితే గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చారు. 171 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే గ్రాజియా వెహికల్ ఉంటుంది. సో ఈ గ్రౌండ్ క్లియరెన్స్ ఎంత ఎక్కువగా ఉంటే మనకు స్పీడ్ బ్రేకర్స్ దగ్గర ఆ స్పీడ్ బ్రేకర్ బాడీని టచ్ కాకుండా ఉంటుందన్నమాట. సో ఇదే కాకుండా మన సీట్ గురించి చూసినట్టయితే దీంట్లో కంఫర్ట్గా కూర్చోడానికి డిజైన్ చేయబడ్డ సీట్ అయితే ఉంటుంది. ఈ సీట్ లెంత్ వచ్చేసి మనకు 708 mm అయితే ఉంటుంది. ఈ బాడీ వెయిట్ వచ్చేసి అంటే ఈ వెహికల్ వెయిట్ వచ్చేసి 108 kgs అయితే ఉంటుందన్నమాట. సో దీంట్లో ఎవరైనా ఈజీగా మనం హ్యాండిల్ చేసే విధంగా దీని వెయిట్ అయితే ఉంటుంది. సో దీని బాడీ వెయిట్ చూసినట్టయితే 108 kgs అయితే ఉంటుంది. సో దీన్ని ఎవరైనా ఈజీగా డ్రైవ్ చేసే విధంగా దీని వెయిట్ అయితే ఉంటుందన్నమాట. ఎవరైనా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే 5.3 లీటర్స్ ఉంటుంది, ఆల్రెడీ నేను చెప్పాను కదా. దీని బ్యాటరీ వచ్చేసి 12 volts బ్యాటరీ అయితే ఇచ్చారు. సో నెక్స్ట్ వచ్చేసి 5 amps LED లైట్స్ అయితే దీంట్లో DC హెడ్ ల్యాంప్ అయితే ఉంటుందన్నమాట. సో దీని ప్రైస్ విషయం చూసుకున్నట్టయితే దీంట్లో 2 వేరియంట్సే అంటే ఒకటే వేరియంట్ ఉంటుంది దీంట్లో గ్రాజియా స్పోర్ట్స్లో. బట్ 2 కలర్స్లో దొరుకుతుంది. ఒకటి వచ్చేసి బ్లాక్ కలరు, ఇంకొకటి వచ్చేసి రెడ్ కలరు. దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 84,550 వరకు అయితే మేమున్న లొకేషన్లో ఉంది. దీని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 1,09,000 వరకు అయితే ఉంటుందన్నమాట. విత్ ఇన్సూరెన్స్ విత్ లైఫ్ ట్యాక్స్ విత్ రిజిస్ట్రేషన్ ఎవ్రీథింగ్ అన్ని విత్ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఇవన్నీ కలిపేసి మనకు 1,09,000 వరకు అయితే దీని ఆన్ రోడ్ ప్రైస్ అయితే రావచ్చు అనమాట. సో ఇది వచ్చేసి గ్రాజియా గురించిన కంప్లీట్ డీటెయిల్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కూడా రాయొచ్చు. ఇప్పటిదాకా మనము హోండాలో గ్రాజియాలో స్పోర్ట్స్ సెక్షన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాము. ఫిజికల్ అపియరెన్స్ కానీ టెక్నికల్ ఫీచర్స్ కానీ దీంట్లో ఏమేమి ఉంటాయి, సో ఇవన్నీ అయితే మనం చూడడం జరిగింది. సో ఇంకా మీకు దీని గురించిన డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే మీరు కామెంట్ బాక్స్లో కూడా రాయొచ్చు, నేను మీకు దానికి రిప్లై కూడా ఇస్తాను. సో ఈ ప్రైస్ విషయం వచ్చేసి మనకు ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్కి అయితే డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో నేను చెప్పిన ప్రైస్ వచ్చేసి ప్రజెంట్ నేను మంచిర్యాల కాబట్టి నేను మంచిర్యాల లొకేషన్లో ఉన్న ప్రైస్ అయితే చెప్పడం జరిగింది. సో మీ లొకేషన్లో ప్రైస్ కొంచెం ఎక్కువ కానీ తక్కువ కానీ ఉండొచ్చు. మీ లొకేషన్లో ఉన్న ఆ ఎక్స్షోరూమ్ ప్రైస్ని బట్టి అయితే ఆ ప్రైస్ అయితే డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ అన్ని మీకు మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడతా అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.